తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జూలై 3న హలో రైతన్న చెలో ఏలూరు పేరుతో జరిగే రైతాంగ ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతు సంఘం నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని చెప్పారు. 3 ఏళ్లకు ఒకసారి జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరులోని DCMS కళ్యాణ మండపంలోనే ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుండి, అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన దాదాపు 500 మంది రైతు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని చర్చించడం, తీర్మానాలు చేయడం, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా ఈ మహాసభ సందర్భంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాసభ సందర్భంగానే జూలై 3వ తారీఖున హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఏలూరులో ఒక బహిరంగ సభ, అలాగే రైతాంగ ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు, అట్లాగే రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న వడ్డే స్వామినాథరావు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 3 ఏళ్లకు ఒకసారి జరిగే రైతు సంఘం మహాసభల్లోనే ఈ రైతుల యొక్క వ్యవసాయ అభివృద్ధికి, రైతుల వ్యవసాయం మరింత మెరుగైన పద్ధతుల్లో చేసేదానికోసం ఇట్లాంటి విషయాన్ని కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మహాసభల్ని రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతుల సమావేశాలు నిర్వహించి ఈ విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. సరైన ధరలు రావడం లేదు, మార్కెట్లో కొనే పరిస్థితి కనబడట్లేదు. ఈ కాలంలో మొక్కజొన్న రైతులు, కోకో రైతులు, ఇతర పంటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వర్జీనియా పొగాకు కూడా కొనే పరిస్థితి కనబడట్లేదు. మరి రైతులు పంటలకి సరైన ధరలు రావాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్తే ఆ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేయడం లేదు. ఇవాళ ప్రధానంగా ఆయిల్ ఫామ్కే కాస్త కోస్త ధర వస్తూ ఉన్నది. అయితే ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే దాన్ని అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మేము కోరుతుంది ఏంటంటే ఆయిల్ ఫెడ్ కూడా లాభాల్లో ఉంది, మరొక కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన మొక్కలు కూడా దొరకట్లేదు, దిగుబడి సరిగ్గా రావడం లేదు. ఎట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటి వనరులు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి, ఆంధ్రా కాలువ నుంచి కూడా నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఈ ప్రాంత రైతాంగానికి కూడా సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి రైతాంగాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, గంధం, విభూది, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలని వ్యక్తి ఇప్పుడు మంత్రులపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని చూసి వారవలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు రికార్డింగ్ డ్యాన్స్లతో మాట్లాడుతున్న మాటలకి మేము ఖండనకి కూర్చున్నామంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. ఓ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరం చూసాం. కానీ ఒక కోడిగుడ్డి ఒక పరిశ్రమలకి ఒక రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురా బాబు దావోస్కి వెళ్ళానంటే చలి ఎక్కువ ఉంది అందుకే నేను వెళ్ళలేదన్న వ్యక్తి ఈరోజు వాడు బాబు సంపాదించిన ఆస్తి నుంచి గవర్నమెంట్కి ఒక కారు ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చాడు. నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాడకాను గల కారుని వాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు బాబు సొత్త గవర్నమెంట్కి ఇచ్చిన కారు, గవర్నమెంట్లో తిరుగుతున్న వెహికల్ వాహనము గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొమ్ము. అది మర్చిపోయి నీ సొత్తులాగా నీ బాబు సంపాదించిన నీ బాబు గారి సొత్తులాగా నీ వాహనాన్ని తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. సరే, మీ అమ్మ, మీ భార్య, నీ అక్క ఉన్నారు కదా ఇంట్లోని, వాళ్ళు వేసుకున్న మేకప్తోన నువ్వు ఇల్లు కట్టిన పుట్టి వేస్తున్నావు ఇల్లుకి, పార్టీ ఆఫీస్కి. మీరు 5 ఏళ్లలో 1500 కోట్లు సంపాదించి ప్రజాధనాన్ని రంగులకే ఖర్చు పెట్టారు కదా, అది వాళ్ళ యొక్క మేకప్ కిట్లలో నుంచి వచ్చిన పౌడరా? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే మహిళలకి మీ ఇంట్లో ఇచ్చే గౌరవాన్ని అలాగే చూడాలా? చెప్పండి ఒకసారి. ఇలాంటి మాట్లాడినాడు, రోడ్డు మీద మాట్లాడుతున్నాడు అమర్నాథ్. కనీసం ఏ పరిశ్రమ తీసుకొచ్చాడు, ఎన్ని అభివృద్ధి చేశాడు, ఎన్ని సంక్షేమం చేశాడని ఎవడైనా మాట్లాడతాడు. అంతేగాని అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడమే వీళ్ళకి టైంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నరికేస్తాము, తెలుగుదేశం పార్టీని గొడ్డలతోనే భూస్థాపితం చేస్తామని నడి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. సిగ్గుగా లేదా? నీ పార్టీకి సిగ్గుగా లేదా? పైరున్న అధిష్టాన నాయకుడు అలాగే ఉన్నాడు, కింద ఉన్న వారు అలాగే ఉన్నారు. ఈరోజు అమర్నాథ్ గారు నడి రోడ్డు పైన సంసారాల గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటండి. నువ్వు ఇంట్లో చేస్తున్న పని ఏంటి? ఈరోజు బిడ్డలకు అనమంటున్నాడు, అదే పనిగాన బిడ్డలకు అనమని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు, పాటించాడు అన్నాడు. ఆ రోజున్న రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బిడ్డను కనండి రాష్ట్రం బాగుంటుందంటే అదే పాటించాడు, అదే చేశాడు ఆయన. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి బిడ్డల కనండి అని అంటుంటే దాన్ని తప్పుగా వక్రీకరించి నడి రోడ్డు పైన హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారనడానికి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సందర్భాలు. నడి రోడ్డు మీద సంసారాల గురించి, కాపురాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత వ్యక్తిత్వ హననానికి దిగజారిపోయి వాళ్ళ పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడుతూ మహిళల పైన నీచంగా మాట్లాడుతూ, సంసారాల గురించి నీచంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు ఇస్తే నీ ఉద్యోగం ఎవడు చేస్తాడో అని అడుగుతావా? ఏ ఉద్యోగం ఆవిడ చేస్తుంది? ఆవిడ ఒక టీచర్గా వచ్చింది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ ఉద్యోగం చేస్తే ఎవరు వాడి ఊర్లో ఉన్న ఆరు చేయదంట ఉద్యోగం. నీ ఉద్యోగం ఏంటి? నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు? పక్కన్న ఆడవాళ్ళ గురించి వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 3000 మన వైపు చూపిస్తాడు మర్చిపోతున్నాడు అమర్నాథ్. ఒక కోడిగుడ్డు తెచ్చి పరిశ్రమని కనీసం రాష్ట్రాన్ని వెళ్ళలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లి, వారి గురించి మాట్లాడితే నీకెలా ఉంటుంది? వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా? అమర్నాథ్ సూట్గా అడుగుతున్నాను. నీ ఇలాకాలో నీ అడ్డాలని గాజులక్కడ ఉన్నావు, ప్రజల యొక్క మండలి పొందానన్నావు కదా. ఈ మండలి పొందుతూ 30,000 ఓట్లు కూడా ఎందుకు రాలేదు గాజుల నియోజకవర్గంలో? సిగ్గుపడు, సిగ్గుచేటు. ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నావు అంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద చెప్పులు దెబ్బలు తిరగండి. మాకు ఒక సంస్కారం, వ్యక్తిత్వం అన్ని నేర్పింది మా పార్టీ కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సింగపూర్లో యుఎన్ హాబిటాట్ డైరెక్టర్తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో యుఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన. ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం ప్రత్యేక సమావేశం. అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి.
డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేయాల్సిందే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.